గల్లీలల్లా అందరు మంచోళ్ళే గాని గంప కింద కోడిని తిన్నది ఎవలో తెలవలేదట. అట్లనే అవుతున్నది బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్ ముచ్చట. మరి ఇయ్యాల్సిందేవలు, ఇయ్యకుంటా ఆపుతున్న అడ్డమైనోళ్ళు ఎవలు తెలవకుంటున్నది బీసీ సమాజానికి. మాకు న్యాయం కావాలని బీసీ సంఘాలు తెలంగాణ బంద్ చేసినాయి బాగానే. దాన్ని సర్కార్తో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. బీసీలకు న్యాయమైన వాట దక్కాలని రోడ్లెక్కి కుతికెలు కూలవడంగా మొత్తుకున్నాయి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాబట్టి బంద్కు మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అన్నట్టు కాంగ్రెస్ బీసీ లీడర్లు ధర్నాలు ర్యాలీలు నడిచిండ్రు. కడమ బీఆర్ఎస్, బీఎఫ్సీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఈ ముచ్చట్లని ఒకెత్తైతే పార్లమెంట్లో చట్టం చేసే 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు వేయాల్సిన బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో బంద్కు మద్దతు ఇచ్చి రోడ్లెక్కింది. ఎంపీ ఈటల రాజేందర్ జెండాలు దండిగా పట్టుకొని బీజేపీ దండును ఎంబటేసుకొని ధర్నాకు దిగిండు. అంటే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మీదకి రాష్ట్ర బీజేపీ పార్టీ ఫైటింగ్కు దిగిందన్నమాట. దీంతో తెలంగాణ బీజేపీ పార్టీ కార్యకర్తల ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. సొంత పార్టీ చేయాల్సిన పని చేస్తలేదని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారంటే గొప్ప ముచ్చటే కదా. కాకపోతే ఢిల్లీ బీజేపీ మీద తెలంగాణ బీజేపీ పార్టీలే ఫైటింగ్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు పాపం. మరి లేకుంటేంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు రాష్ట్ర ప్రభుత్వంతోని కాదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. బీసీలకు న్యాయం చేసుడు కేంద్ర ప్రభుత్వంతోనే అవుతుందని బీజేపీకి తెలుసు. అయినా రెండు పార్టీలు, రెండు సర్కార్లు బీసీలను పిచ్చోలని చేస్తున్నాయి. అందరి ధర్నాలల్లో, బంధులల్లో పాల్గొని బీసీలల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏందో ఏమో ఇదంతా దొంగలే దొంగను దొరకబట్టే తానికి ఉరుకుతున్నట్టున్నది వీలయ్యే వారం అంటుర్రు. ఈ సర్కార్ల చక్కదనాన్ని, వాటి ఉద్యమాలను చూస్తున్న జనాలు. ఏడదాకా పోతుందో ఈ కథయ్య. ఆ గట్టునుంటావా ఓటరన్న, ఈ గట్టునుంటావా, ఆ గట్టునేమో రౌడీలు, గుండాలు, కూనీలు, కబ్జాలు, ఈ గట్టునేమో అభివృద్ధి నేతలుండ్రు అన్నట్టు పాటలు పాడుకుంటున్నారట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలు గూండాలను, రౌడీ షీటర్లను నమ్ముకొని ప్రచారాలలో తిప్పుతున్నది. అందుకే పబ్లిక్ ఇట్లా పాటలు కైగట్టి వాడుకుంటున్నారట. మరి లేకపోతేంది, రామ్నగర్ పైల్వాన్ అఖిల్ అనే ఈ మనిషి మీద పుట్టెడు కేసులున్నాయట. ఆడవిళ్లను ఏడిపించిన కేసులు, బయటి దేశం ఆడవిళ్లతో వ్యాపారాలు, వ్యభిచారాలు చేసిన కేసులున్నాయట. గసొంటి మనిషి ఉత్తముడు నామినేషన్ వేస్తున్న నవీన్ యాదవ్ బండెక్కి ఒగిట్ల హాల్చల్ చేసిండు. ఇప్పటికే పోలీసులను అడ్డం పెట్టుకొని రోడ్లకు అడ్డంగా బారికేట్లు పెట్టి ట్రాఫిక్ అడ్డం పడి పబ్లిక్ కు చిరాకు తెప్పించిండ్రు. బస్తీలలో పబ్లిక్ ను చిన్న చూపు చూసి కించపరిచిండు. ఎవరని లెక్క చేయని మాటలు మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఇండ్ల అడ్రస్లతోని దొంగ ఓటర్లను పుట్టించిండ్రు. అవన్నీ చాలయన్నట్టు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లను కూడా రంగంలోకి దింపుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలు ఎంత మంచోళ్ళో చూడుండ్రి. మరి ఇది పోలీసుల కళ్ళకు కనిపిస్తలేదా, ఎందుకు చూసి చూడనట్టు ఉంటాండ్రు? ఇప్పటికే 6 గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్ర పబ్లిక్ ను పల్టీలు కొట్టించిండ్రు. ఇప్పుడు గూండాగిరి, రౌడీయిజము, దొంగ ఓట్లతోని జూబ్లీహిల్స్ పబ్లిక్ ను బురిడి కొట్టించే పని చేస్తున్నారు. అదేదో సినిమాలా అన్నట్టు ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగమని జనం అనుకునేటట్టు చేస్తున్నారట. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జూబ్లీహిల్స్ లో గెలిచేదానికి చెయ్యరాని తప్పులన్నీ చేస్తున్నారు. కానీ పబ్లిక్ మాత్రం బ్లైండ్ ఏం లేరు, మైండ్ లో ఫిక్స్ అయినరు ఎవరిని గెలిపించాలని. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఏమైతుందో అని.